రైతు భరోసాపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. మనతో పాటు మంత్రి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ ఏంటి సార్ రైతు భరోసా పడదు అనే ఒక చర్చలు ఏంటి? చర్చ మీరే లేపుతున్నారు చర్చ. రైతు భరోసా డెఫినెట్లీ పడుతుంది. ఈ నెల 4,500 కోట్లు, వచ్చే నెల ఇంకొక 4,500 కోట్లు, మొత్తం 9,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా స్కీమ్ కింద చెల్లించబడుతుంది. ఈరోజు కైతాన్పల్లిలో మనం ఆర్కేపీలో కొత్త గని రావాలని చెప్పి ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ కోసము జీఎం గారితో చర్చించడం జరిగింది. త్వరలోనే ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తే ఇక్కడ ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ అడ్డుకుందో వేలంలో పోవద్దని చెప్పి ఒక గని కూడా మన మందమరి ఆర్కేపీలో గని వచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఎట్లుంది సార్ 90 రోజుల ప్రణాళిక ఎట్లుంది? రెస్పాన్స్ ఎట్లా వస్తుంది ప్రజల దగ్గర? ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది ఈ అంశం? మీకు తెలవాలి, అందరూ హ్యాపీగా ఉన్నారు. అందు గురించి ప్రజలు కూడా ఇదే ఎదురు చూస్తున్నారు. గ్యారంటీ స్కీము మంచిగా అమలు అవుతుంది, మాకు బోనస్ వస్తుంది, సన్న బియ్యం వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని చెప్పి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా పడుతుంది. దీంతో పాటు ప్రణాళికబద్ధమైన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, అవి ఖచ్చితంగా ప్రజల్లోకి చేరుతుంది. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మంత్రి వివేక్ మాట్లాడారు. ఓవర్ టు స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.